అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి గారు రచించిన బామ్మగారు బుజ్జిపండు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఒరే బుజ్జిపండు, ఈసారి సంక్రాంతి పండగకి రావటం నీకు కుదరదని రాశావు. నేనెంత బాధపడ్డానో తెలుసా? పింజారి వెధవ, మొన్నటి దాకా బామ్మ బామ్మ అంటూ కొంగు పట్టుకు తిరిగాడు. ఇప్పుడు పెళ్ళాం బెల్లం అయిందే వాడికి అని మీ తాతగారి గోడ మీద తగిలించిన ఫోటోలోంచి అన్నట్టు వినిపించింది. నీకది బెల్లమో అల్లమో నాకు అనవసరం. నువ్వు సంక్రాంతి నాడు పుడితే మీ తాతగారెంతో సంబరపడిపోయి, అమ్మా ధనలక్ష్మి, ప్రతి ఏడాది నువ్వు ప్రసాదించిన ఈ బుజ్జిపండు చేత నీకు ఘనంగా పూజ చేయిస్తానమ్మా అని మొక్కుకున్నారు. ఆయనున్నన్నాళ్ళు నీకిష్టం లేకపోయినా నయానో భయానో చెప్పి పీటి మీద కూర్చోబెట్టి పూజ చేయించేవారు. పోతూ పోతూ ఆ పవిత్ర బాధ్యత నాకు అప్పచెప్పారురా పండు. ఇంకా 10 రోజులు కూడా లేదు పండక్కి. నీ పెళ్ళాన్ని తీసుకుని చప్పున వచ్చాయి. 2 రోజుల్లో పక్కింటి సుబ్బిని తీసుకుని వెళ్ళి మీ ఇద్దరికి మంచి బట్టలు తీసుకొస్తాను. ఇప్పుడు ఈ కాగితం ముక్క నీకు తెచ్చినాయన ఎవరనుకుంటున్నావు? సుబ్బి పినతల్లి కొడుకులే. వ్యాపారం పని మీద మీ ఊరు వస్తుంటే మళ్ళీ కవరో కార్డో కొనడం ఎందుకు, దండగాడి ఈ కాగితం మీద రాసి పంపిస్తున్నాను. కాగితం పట్టుకొని ఈయన చల్లటి వేలప్పుడొస్తే ఏమివ్వద్దు గాని ఎండని పడొస్తే మాత్రం కాసిన మజ్జిగ నీళ్ళు ఇవ్వండి వీడికి. ఇంకో మాట చెప్పడం మరిచాను. 4 రోజుల క్రితం మీ అమ్మ కల్లో కనిపించిందిరా పండు. అత్తయ్య, ఆ యాక్సిడెంట్లో మేం పోయినప్పటి నుంచి బుజ్జిపండుకి సర్వము మీరే అయి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారంది. నీకు రవ్వలడ్డంటే ఇష్టమని, మినపసున్నుండలంటే ప్రాణమని తలుచుకుందిరా. పండక్కి అవే చేసుకుందాం. నువ్వు వచ్చేటప్పుడు రవ్వో 4 కేజీలు, మినుములో 4 కేజీలు పట్టిరా. నీ పట్నం పెళ్ళానికి ఊరు రావడం ఇష్టం లేదేమో. మా నోళ్ళో 2 మంచి సినిమాలు ఆడుతున్నాయి. రంభ, సౌందర్య రాసే ఉన్నారట ఆ సినిమాల్లో. దానికి చూపిద్దాంలే. మీరు రాని పక్షంలో నేనే బయలుదేరి వచ్చి మీ తాతగారి ముక్కు తీర్చుకుని రావాల్సి ఉంటుంది. వచ్చేటప్పుడు అక్కడెక్కడన్నా అమెరికన్ జీడిపప్పు గుళ్ళు దొరికితే ఓ 2 కేజీలు పట్టరా, ఎదురు చూస్తుంటా. ఇట్లు దీవెనలతో మీ బామ్మ. ఆశాంతము చదివిన తర్వాత ఆ కాగితం తెచ్చిన ఆయనకి ఎండన పడి వచ్చాడు కనుక బామ్మ ఆదేశించినట్టు కాసిన మజ్జిగ నీళ్ళిచ్చి కాసేపు మాట్లాడి పంపించాడు బుజ్జిపండు. పట్నం పోకడలు బాగా అలవాటే పల్లెకెళ్ళటం తనకిష్టం లేకపోయినా, ఏమంటావు గజం? బామ్మ ఉత్తరం చదివి బహు దీర్ఘంగా ఆలోచిస్తున్న గజలక్ష్మిని అడిగాడు బుజ్జిపండు. ఎలాగూ వద్దంటుంది కదా అని. అయితే మొన్న ఫోన్ చేసిన మేనత్త వాళ్ళ ఆయనతో ఇక్కడ ఓ పేరు మోసిన హాస్పిటల్లో చూపించుకోవడానికి వస్తున్నట్టు, పండగెళ్లేదాకా ఓ 10 రోజులు తమ ఇంట్లో ఉండవలసి వస్తుందన్నట్లు చెప్పిన విషయం గుర్తొచ్చింది గజలక్ష్మికి. వాళ్లకి చాకరీ చేసి పెట్టడం కంటే బామ్మ దగ్గరికి వెళ్లి రావడమే మంచిది అనిపించింది. ఈ లోపల వీళ్లు వచ్చి వెళ్ళిపోతారు అనుకుని, నేను సిద్ధమే, పదండి సరదాగా వెళ్ళొద్దాం అంది. ఆశ్చర్యపోయాడు బుజ్జిపండు. ఇక గజం నిర్ణయానికి తిరుగుండదంతే. భర్త భుజం మీద చేయవేసి అతని కళ్లల్లోకి చూస్తూ, ఏవండి ఏవండి, మరే మరే అని గజం గారాలు పోతుంటే బుజ్జిపండు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, ఏంటి గజం, ఏం కావాలో అడుగు అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. ఆ ఎదురింటావిడ నిన్న పట్టుచీర కట్టింది, 2000ట. నాకది ఎంతో నచ్చింది. నేను కొనుక్కుంటానండి అడిగింది గోముగా. అదిరిపడినంత పని చేశాడు బుజ్జిపండు. గత 6 నెలల్లో 3 పట్టుచీరలు కొంది. ఇది 4వసారి. కౌగిలి వదిలవటం గమనించి అతన్ని మరింత పనివేసుకుపోతూ, ఆ కలరు, క్లాతు అన్నీ ఎంత బాగుందనుకున్నారు? అది కట్టుకుంటే నేనైతే మహారాణిలా ఉంటానంటోంది ఆ ఎదురింటావిడ అంది గారంగా. నీకిదివరకే చాలా పట్టుచీరలున్నాయిగా గజం అన్నాడు బుజ్జిపండు. అంతే. ఒక్కసారిగా అతన్నో నెట్టు నెట్టి, ఎన్నుంటేనే ఎదురింటావిడకున్నది నాకు లేదు కదా. ఈ లోటు లోటే. ఇది ఎంతకాలం నన్ను బాధ పెడుతుందో, చివరికి నేనేమైపోతాను అని నోట్లో చెంగు కుక్కుంటూ సోఫాలో వాలిపోయింది వేదనగా. తల్లడిల్లిపోయాడు బుజ్జిపండు 2000ను తలుచుకొని. ఇవ్వకపోతే ఇంకంతే. ఓకే గజం, నువ్వలా అయిపోతే నేనేమైపోవాలి? నీ సంతోషమే నా జీవన పరమార్థం. నీ ఇష్టప్రకారమే వెళ్ళి పట్టుచీర కొనుక్కో అని అప్పటికప్పుడు బీరువా తీసి ఏదో చిట్కి కట్టాలని పెట్టుకున్న 2000 తీసుకొచ్చి గజం చేతిలో పెట్టాడు బుజ్జిపండు అయిష్టంగానే. గజం గబగబా లేచి ముఖం కడుక్కొచ్చింది. కాస్త పౌడరద్ది నీట్గా ముస్తాబైంది. అమాంతం కలిగిన ఆనందాన్ని ఆవిష్కరించుకోవడానికి ఆమెకు అలవాటైన పద్ధతుంది. ఆ సంగతి తెలిసినవాడే కనుక బుజ్జిపండు ఆబగా ఎదురుచూస్తున్నాడు.
క్షణాల్లో ఉప్మా తయారు చేసి బుజ్జిపండుకి ఇష్టమైన బుల్లి కంచం నిండా పెట్టి తీసుకొచ్చింది. చిన్న గోతాం లాంటి బ్యాగులో మినుములు, రవ్వ, జీడిపప్పు గుళ్ళు పెట్టుకుని సూట్ కేసులో బట్టలవి సర్దుకొని మంచి తిథి చూసుకుని ట్రైన్ ఎక్కారు బుజ్జిపండు, గజం. ప్యాసింజర్ బండంతా ఖాళీగా ఉండటంతో ఇద్దరూ ఎదురెదురు సీట్లు చూసుకుని హాయిగా నడుంవాల్చారు. దాదాపు 8 గంటల ప్రయాణం. అంతలో ఓ వేరుశనక్కాయలమ్మి వచ్చింది. మధ్య మధ్య కాస్త కాలక్షేపంగా ఉంటుందని ఓ 5 రూపాయల కాయలు వేయించుకున్నాడు బుజ్జిపండు. ఒకరు నిద్రపోతే ఒకరు సామానుకు కాపలాగా ఉండాలని నిర్ణయించుకొని ముందుగా భుక్తాయసంతో బుజ్జిపండు నిద్రలోకి ఒరిగాడు. వేరుశనక్కాయలమ్మి ఆత్మీయంగా ఏవో కబుర్లు చెప్తుంటే 4 గుప్పెళ్లు తింటూ తను హుషారుగా మాట్లాడసాగింది గజం. ఇంతలో ట్రైన్ కదలటంతో వస్తానమ్మా అంటూ వెళ్ళింది ఆ అమ్మి. మెలకుతో ఉండాలనుకుంటూనే నిద్రలోకి జారుకుంది గజం గమ్మత్తుగా. అరగంటకో 20 నిమిషాలకో ట్రైన్ ఏదో స్టేషన్లో ఆగిపోతూ ఉంది. ఇద్దరు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. ఓ పెద్ద స్టేషన్లో చాలా మంది జనం ఎక్కారు ఆ కంపార్ట్మెంట్లోకి. దీర్ఘనిద్రలో ఉన్న బుజ్జిపండుని, సుషుప్తిలో ఉన్న గజాన్ని లేపి ఎంచక్కా కూర్చున్నారు ఎక్కిన వాళ్లంతా. కాసేపు కూర్చుని కూడా నిద్రపోయిన బుజ్జిపండు మెల్లిగా తెలివి తెచ్చుకొని మిగిలిన వేరుశనక్కాయలు తిన్నాడు. గజం అప్పటికే ఆ పనిలో ఉంది. పక్కన కూర్చున్న పండు ముత్తైదువుతో శ్రావణ శుక్రవారపు కబుర్లు చెప్తూ వింటూ. అకస్మాత్తుగా బుజ్జిపండు దృష్టి సామానుంచిన చోటు మీదకు పోయింది. సూట్ కేసు పెట్టిన చోటు కనిపించలేదు. బ్యాగ్లో చూస్తే జీడిపప్పు గుళ్ళు ప్యాకింగ్ మాయమైంది. గజం, సూట్ కేసేది? జీడిపప్పు ప్యాకేది? కేక పెట్టాడు. గజం గభాలు నొచ్చి చూసింది. సీట్ల క్రింద ఆ పక్క ఈ పక్క వెతికింది. ఎక్కడా సూట్ కేసు కనిపించలేదు. గజం గుండె గుబేలు మంది. ప్రయాణంలో ఇంత పెద్ద నగ ఒంటి మీద ఉండటం మంచిది కాదు. పెట్టెలో పెట్టుకోండమ్మా అంటూ నా 7 సవర్ల నాంతాడు సూట్ కేసులో పెట్టించిందండి ఆ వేరుశనక్కాయలమ్మి. అయ్యో దేవుడా, ఇదంతా దాని పనే అయి ఉంటుంది. నాకేం మత్తు పెట్టిందో, పాడు నిద్ర ముంచుకొచ్చింది, నా కొంప ముంచింది దేవుడోయ్ అంటూ శోకాలు పెట్టసాగింది గజం. హాచ్! కంపార్ట్మెంట్ అంతా ధ్వనించేటట్టు తుమ్మాడు బుజ్జిపండు. అదిగో అదే, ఆ తుమ్మే నా కొంప ముంచింది దేవుడోయ్. నా 7 సవర్ల బంగారం, బోలెడు వేలు పోసుకున్న బంగారం లాంటి పట్టు చీరలు, ఎవరి కన్ను కుట్టిందో దేవుడోయ్, నా సొమ్ము పోయింది బాబోయ్. ఎందుకైనా మంచిది కంపార్ట్మెంట్ అంతా వెతకండి, అదృష్టం బావుంటే ఎక్కడున్నా దొరుకుతుందేమో పెట్టి. ఉచిత సలహా విసిరింది ఓ ఉబకాయం. అంతా వెతికి వచ్చాడు బుజ్జిపండు నిరాశగా. గజం ఎక్కిళ్లు పెడుతూ ఏడుస్తూనే ఉంది. ఊరుకోమ్మా, ఏం చేస్తాం, ఇట్లా ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇద్దరు నిద్రపోయారాయే, చక్కగా కొట్టేసిపోయిందది. పోయిన సొమ్ము తిరిగొస్తుందా? ఎందుకైనా మంచిది మీ ఊరెళ్ళగానే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ప్రాప్తం ఉంటే మీ బంగారం మీకు వస్తుంది. లేదా తిరుమలేశుడు హుండీలో వేశామనుకోండి. ఇందాక సలహా ఇచ్చిన ఉపకాయమే ఆయాసంతో అతి ప్రయత్నం మీద 4 మాటలు మాట్లాడి లేచి గజాన్ని భుజం తట్టి ఓరడించింది. హాచ్! మళ్లీ తుమ్మాడు బుజ్జిపండు. గజం గుర్రుమని చూసి అంతా నా కర్మ అని నుదురు కొట్టుకుంది. సాయం సంధ్యవేళ రిక్షా దిగి వస్తున్న బుజ్జిపండుని, గజాన్ని గుమ్మంలోనే నిలిపేసి పక్కింటి సుబ్బుకోడల్ని పిలిచి కొబ్బరికాయ మీద హారిత కర్పూరం వెలిగించి వాళ్లకి దిష్టి తీయించింది బామ్మ. తరువాత కొబ్బరికాయని నేలకేసి కొడితే ఒక చెప్పొచ్చి బుజ్జిపండు పాదానికి గట్టిగా తగిలింది. అమ్మో, చచ్చానే బామ్మ అంటూ ఓ గావుకేక పెట్టి పాదం పట్టుకుని కూలబడ్డాడు బుజ్జిపండు. వస్తూనే ఆవేం అపభ్రంశపు మాటలరా బుజ్జి అంటూ గజం వైపు చూసి, అట్టా మిడిగుడ్లేసుకుని చూస్తావేమే పిల్ల, వాడికి ఏమైనా ఆ కొబ్బరికాయ పెంకు గుచ్చుకుందేమో చూడు, నాకు కళ్ళు సరిగ్గా కనపడి చావడం లేదు. అయినా అదేమిటే సుబ్బికోడలా, ఆ దిష్టికాయని అంత విసురుగా కొట్టావు నేలకేసి, కాస్త దూరం చూసుకోవద్దు అంది బామ్మ రుసరుసలాడుతూ. మూతి 3 వంకర్లు తిప్పి వెళ్లిపోయింది సుబ్బికోడలు. బామ్మగారు, పాదం చూడండి, ఎర్రబడి ఎలా వాచిపోయిందో. ఓరి దేవుడోయ్, బయలుదేరినప్పటి నుంచి అన్ని అపశకనాలే. ఆయన తుమ్మినప్పుడే అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. నేనేం చెప్పేది దేవుడోయ్, 7 సవర్లు బంగారం, నా పట్టు చీరలన్నీ దేవుడోయ్ అంటూ మళ్లీ ఏడుపు మొదలెట్టింది గజం. అదేమిటే దేవుడోయ్ దేవుడోయ్ అంటే ఆ ఏడుపు? సరిగ్గా చెప్పాడు కసరింది బామ్మ. వీధిలో వాళ్ళంతా చోద్యం చూస్తున్నారు. బామ్మ, లోపలికి వెళ్దాం పదవే అంటూ కదలబోయి కాలు నిలవక ముందుకు పడబోయాడు బుజ్జిపండు. వాడు పడుతున్నాడే, జాగ్రత్తగా పట్టుకుని లోపలికి తీసుకురా
నీ ఏడుపు తర్వాత ఏడుద్దువుగాని అని లోపలికి దారి తీసింది బామ్మ. కొబ్బరి నూనె డబ్బా తెచ్చిచ్చి, ఇది రాయివే ఆ పాదం మీద కాసేపు, వాపు నొప్పి తగ్గుతాయి అంది. అబ్బబ్బా, వచ్చి రాగానే పాడు జిడ్డు అనుకుని లోపలే విసుక్కుంటూ బంగారం పట్టుచీరలు గుర్తుకొచ్చి కుములుతూ బుజ్జిపండు తుమ్ముని జ్ఞాపకం చేసుకుని అతని వంక కొరకరా చూస్తూ పాదానికి నూనె పులిమి రాయసాగింది గజం. గజం, అంత గట్టిగా రాయికే, నొప్పి ఎక్కువ అయ్యేటట్టుంది అన్నాడు బుజ్జిపండు. హాచ్ అని మరోసారి తుమ్ముతూ. తుమ్ముల మొగుడు దొరికాడు దేవుడోయ్ అంటూ రాగాలు తీయబోయి బామ రావడంతో బుద్ధిగా కూర్చుండిపోయింది గజం. ఇద్దరికీ చెరో చెంబుడి నీళ్ళిచ్చి పడక కూర్చి వాల్చుకొని నడుం వాలుస్తూ, ఇహ చెప్పవే, ఏం చేస్తావో అంది బామ్మ. నేనేం చెప్పనండి దేవుడోయ్. ష్, ఆ ధోరణి కట్టిపెట్టి సరిగ్గా చెప్పాడు విసుక్కుంది బామ్మ. నువ్వుండు గజం, నే చెప్తాలే అని బుజ్జిపండు జరిగిందంతా చెప్పాడు. ఆహా, అదన్నమాట సంగతి. ఏమే, మా పుట్టింటోరు చేయించారు, మా పుట్టింటోరు పెట్టారంటూ తెగ డప్పులు కొట్టుకుంటూ తిరిగావు మొన్నటిదాకా. ఇప్పుడు రోగం కుదిరిందా? బొద్దుగా ఎర్రగా బుర్రగా ఉన్న పిల్లవు కదా అని ముచ్చటపడి మా పండుగ చేసుకుంటే వాణ్ణి కొంగును కట్టేసుకుని ఆడిస్తున్నావు. బామ్మ బామ్మ అంటూ ప్రాణం పెట్టేవాడు వేరినాన్న, వాణ్ణిటివైపు రాకుండా చేస్తున్నావు. ఎన్నాళ్లయింది నా చిన్ని కన్నని కళ్ళారా చూసుకొని పెద్దదాన్ని ఒంటరిగా ఉడకేసుకొని తింటున్నాను. కాస్త అప్పుడప్పుడు వచ్చి చూసో, ఉత్తరం ముక్క రాసో, మంచి చెడు కష్టం సుఖం విచారించాలనిపించలేదటే నీకు? మంచి ట్రైనింగే ఇచ్చారు మీ అమ్మా నాన్న. ట్రైనింగ్ కాదు బామ్మ, ట్రైనింగ్ ట్రైనింగ్ కాలు చూసుకుంటూ అన్నాడు బుజ్జిపండు. అదేలేరా బుజ్జి. ఒరే బుజ్జిపండు, అదేమిట్రా అట్ట చిక్కిపోయావు? వేటగాడలో ఎన్టీ రామారావులా ఉండేవాడివి, ఈ 2-3 ఏళ్లలోనే ఇట్ట అయిపోయావేరా? ఇది నీకు సరిగ్గా వండి పెడుతుందట్రా? పెళ్లి కాకముందు బామ్మ దగ్గర ఉండే రోజుల్లో ముప్పొద్దులా ముద్దపప్పు, నెయ్యి, పెరుగు, రకరకాల కూరలతో సుష్టు భోజనం, పుష్టు శరీరం అన్నట్టుండేవాడు బుజ్జిపండు. పెళ్ళైన 6 నెలల్లోనే అతని ఆహారపు అలవాట్లన్నీ మార్చేసి తన పక్కన నిలబడ్డానికి తగిన విధంగా నాజుగ్గా తయారు చేసుకుంది గజం. బుజ్జిపండుకి బాగా ఇష్టమైన ఒకే ఒక్క ఉప్మా విషయంలో తప్పితే మిగిలిన పదార్థం ఏదైనా టైం ప్రకారం తగిన మోతాదులో మాత్రమే తినాలని నియమ నిబంధనలు విధించింది గజం. అందుకే ఏనుగులా ఉండేవాడు ఇప్పుడిలా తయారయ్యాడు. నేను ఎంటి ఓడ్లా ఉంటే గజానికి ఇష్టం ఉండదే బామ్మ, జగపతి బాబులా ఉండాలంటుంది, ట్రిమ్ముగా సన్నగా అని హాచ్ అంటూ ముక్కు ఊడేటట్టు తుమ్మాడు బుజ్జిపండు. ఊసేవ్ గజం, వాడు తుమ్మాడే, మంచి సుఖనం. లేచి ఆ తిరగలిటి తీసుకురా. మినుములు బాగా ఎండి వాటిలాగానే ఉన్నాయి, కాస్త చేయి చేసుకో. నేనెళ్ళి మీ ఇద్దరికి కాస్త ఉప్మా చేసి తీసుకొస్తా అంటూ లోపలికి వెళ్లి ఉప్మా ప్రిపరేషన్లో పడింది బామ్మ. ఓరి దేవుడోయ్, ఆ తిరగలతో మినుములు విసరాలా? నిర్ఘాంతపోయింది గజం. గజం, బామ్మ చెప్పినట్టు నడుచుకో. ఆవిడ మాట వింటేనే నీకేమైనా పట్టుచీరలాంటి కానుకలిస్తుంది. బుజ్జిపండుకి లోపల భలే సంబరంగా ఉంది బామ్మ భార్య భరతం పడుతున్నందుకు. ఇంట్లో ఎప్పుడూ తన మీద పెత్తనం చేస్తూ అలకపాన్పు వేస్తూ ఎంత వేధించుకు తింటుంది గజం. దీనికి బుద్ధి రావాలంటే బామ్మ దగ్గర కొన్నాళ్ళ నుంచి ట్రైనింగ్ ఇప్పించాలి. పండగ అయిపోయిన తర్వాత గజాన్ని ఎక్కడే ఉంచి తనొక్కడే వెళ్ళాలి. కొన్నాళ్లపాటు లైఫ్ని స్వేచ్ఛగా కృషి చెయ్యాలి అనుకుంటూ కలల లోకంలో తేలిపోసాగాడు కాలిబాధ మరిచిపోయిన బుజ్జిపండు. గజం చేత పగలల్లా పనిచేయించి సాయంత్రం బుజ్జిపండుతో ఏ సినిమాకో షికారుకు పంపిస్తోంది బామ్మ. పండుగ 2 రోజుల్లో ఉందనగా ఇంటి బూజును దులిపించి శుభ్రంగా కడిగించి ముగ్గులు పెట్టించింది. ప్రారంభంలో సనుక్కుంటూ గొనుక్కుంటూ చేసిన క్రమంగా బామ్మ చెప్పిన ప్రతి మాట శ్రద్ధగా వింటూ ఆయా పనులన్నీ వినయ విధేయతలతో చేస్తున్న గజాన్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది బుజ్జిపండుకి. బామ్మ దీని మీద ఏం మంత్రం వేసింది చెప్పమా అనుకుంటూ తెగ ఇదైపోతున్న బుజ్జిపండును గబగబా పనులు చేసుకుపోతున్న గజాన్ని గమనిస్తూ బామ్మ బోసినోటితో ముసిముసిగా నవ్వుకుంటోంది. పండగ రేపనగా ఆ రాత్రి ఆముదంతో బుజ్జిపండు మాడు మర్దన చేస్తూ అంది గజం. బామ్మ మాట బంగారు బాట కదండి. అవునవును, నా చిన్నప్పుడు తాతగారేమనేవారంటే అంటూ హుషారుగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లే బుజ్జిపండు నెత్తి మీద గట్టిగా ఒకటి మొత్తింది గజం. అబ్బా, మెల్లిగా మర్దించు గజం అని వర్తమానంలోకి వచ్చాడు బుజ్జిపండు. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ గోముగా మొదలెట్టి నాదో కోరిక,
తీరుస్తారు కదూ అడిగింది గజం. ఏమిటి గజం అది? పోగొట్టుకున్న బంగారం, పట్టుచీరలు కొనిపెట్టమంటావా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాగా, చూద్దాం మళ్ళీ మన సొమ్ము మనకొస్తుందేమో. అది కాదు, మీరు రేపు పూజలో లక్ష్మీదేవి ముందు ఒక వాగ్దానం చేయాలి. ఆ ప్రైవేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి నేనిక గజంతో పాటు బామ్మ దగ్గరే ఈ ఊళ్ళోనే ఈ ఇంట్లోనే ఉండిపోతాను స్వామి అని. అదెట్లా కుదురుతుంది గజం? ఉద్యోగం పురుష లక్షణం, రిజైన్ చేస్తే ఎట్లా? పోదురు, బోడి ఉద్యోగం. బామ్మగారి పొలం, పుట్ర, ఇల్లు, వడ్డీ వ్యాపారం ఇవన్నీ ఉన్నాయి చేసుకోవడానికి చూసుకోవడానికి. ఆ భోషాణం పెట్టి తీసి చూపించారు బామ్మగారు. ఎంత బంగారమో, ఎంత వెండో! 4 తరాల పాటు కూర్చొని తిన్నా తరగని ఆస్తి. మనం ఆవిడ్ని కనిపెట్టుకుని ఇక్కడే ఉండకపోతే యావదాస్తి ఏ ఆశ్రమానికో రాసిచ్చేస్తారట. అంతా తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం. రేపా వాగ్దానం మీద బామ్మగారు చెప్పినట్టు చేసేయండి, లేకపోతే ఇక మనకి తలాక్ తలాక్ అని సీరియస్ గా చెప్పి వెళ్ళింది గజం. అమ్మ బామ్మ, ఇదా నీ ప్లాను? గజాన్ని ఎంత బాగా బుట్టలో వేసుకున్నావే. పట్నంలో కులాసాగా కాలక్షేపం చేద్దామని కష్టపడి ఉద్యోగం సంపాదించుకుంటే గజానికి నీ ఆస్తిని ఎరగా చూపించి నా ఉద్యోగానికి ఎసరు పెడతావా? ఇంకా ఎంత ఆలోచించి జుట్టు పీక్కున్నా మార్గాంతరం కనిపించలేదు బుజ్జిపండుకి. పండుగనాడు బామ్మకి భార్యకి నడుమ బుద్ధిగా కూర్చొని ఫలపత్ర పుష్పాదులతో కులదేవత ధాన్యలక్ష్మికి పూజ చేసుకొని బామ్మ చెప్పినట్లే వాగ్దానం చేశాడు బుజ్జిపండు. విజయహాసంతో తృప్తిగా భక్తిగా అమ్మవారికి నైవేద్యం సమర్పించుకుంది బామ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.